ఫొజిల్స్. అసలు ఫొజిల్స్ ఎలా ఏర్పడతాయి? శాస్త్రవేత్తలు చెబుతుంది, చనిపోయిన జంతువు లేదా మనిషి భూమిలో త్వరగా పోడ్చబడి నీరు ఆ ఎముకల్లోకి చేరుకున్న తర్వాత ఒక విధమైన మినరల్స్ ఆ నీటి ద్వారా ఎముకల్లోకి చేరుకుని ఆ ఎముక రాతిలాగా తయారు చేయబడి కాలక్రమేణా అవి ఫొజిల్స్ లాగా కనబడతాయి. శాస్త్రవేత్తలు కనుగొన్న ఫొజిల్స్ లో 99% సముద్ర జీవులని చెబుతున్నారు. అయితే 99% సముద్ర జీవులు ఫొజిల్స్ లా ఎందుకు ఏర్పడ్డాయి అని అంటే దీనికి కారణం సముద్ర జీవులు చనిపోయిన నీటిలోనే త్వరగా పోడ్చబడతాయి కాబట్టి, అదే ఇసుకలోని నీరు ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ మినరల్స్ ద్వారా ఆ ఎముకలు రాయిలాగా తయారు చేయబడి త్వరగా అవి ఫొజిల్స్ లా ఏర్పడ్డాయి. అలాగే వారు కనుగొనిన భూ సంబంధమైన జంతువుల యొక్క ఫొజిల్స్ ఎక్కువగా నదీ తీరాన లేదా సరస్సు సమీపంలో వారు కనుగొనినట్లుగా చెబుతున్నారు. మరి ఆ భూమి మీద ఉన్న జంతువులు ఎలా తొందరగా పూడ్చబడ్డాయి అని అంటే నది సమీపంలో ఉన్నాయి కాబట్టి ఒక ఫ్లడ్ వచ్చి వాటిని ముంచి వేసిన తర్వాత అవి తొందరగా పూడ్చబడి ఫొజిల్స్ లా ఏర్పడ్డాయని చెబుతున్నారు. మరి ఎడారిలో నివసించే జంతువులు ఫొజిల్స్ లా ఎలా ఏర్పడ్డాయి? దీనికి కారణం కూడా నీరు వల్లే. డైనోసార్ యొక్క ఫుట్ ప్రింట్స్ అంటే వాటి యొక్క అడుగులు కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరి డైనోసార్ యొక్క ఫుట్ ప్రింట్స్ ఎలా ఏర్పడ్డాయి అని అంటే దాని యొక్క బరువే కారణం. చాలా బరువుగా ఉండే డైనోసార్ నేల మీద కాలు వేసినప్పుడు వాటి యొక్క అడుగులు భూమిలోకి చొచ్చుకుని పోయి వాటి యొక్క అడుగు జాడలు ఒక ఆకారంలో తయారు చేయబడిన తర్వాత భూమి నుండి నీరు వచ్చి ఆ నీరు ఆ యొక్క గోతిలోకి దిగబడి కొన్ని యొక్క గ్రెయిన్స్ కొన్ని యొక్క పార్టికల్స్ ని అది జత చేయబడి ఒక రాయిలాగా కాలక్రమేపీ మినరల్స్ ద్వారా రాతిలాగా చేయబడ్డాయి. తర్వాత తవ్వకాల్లో ఆ యొక్క రాతిని తీయగా ఆ గొయ్య వాటి యొక్క పాదపు అడుగులులా కనబడ్డాయంట. దీన్నే లిథిఫికేషన్ అని సైంటిస్టులు చెబుతున్నారు. ఫొజిలైజేషన్ జరగాలి అని అంటే జంతువు చనిపోయిన తర్వాత మొదట త్వరగా పోడ్చబడాలి. రెండోది నీటి యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ భూమి యొక్క నీరు ఎముకలోకి చేరుకోగానే ఎముకలో ఉండే ఆర్గానిక్ మెటీరియల్ ని నీటిలో ఉండే మినరల్స్ తో రీప్లేస్ చేసి ఎముకని రాయిలాగా తయారు చేయడానికి సహాయపడుతుంది. దీన్నే పర్మినరలైజేషన్ అంటారు. ఈ పర్మినరలైజేషన్ కి సహాయపడే ముఖ్యమైన మినరల్స్ నీటిలో ఉండవలసినవి కాల్షియం కార్బోనేట్, సిలికా, ఐరన్, ఫాస్ఫేట్ అనే మినరల్స్. ఇవి భూగర్భంలో ఎక్కువగా లభిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి డైనోసార్లు ఇతర జంతువులు చనిపోయిన తర్వాత త్వరగా ఎలా పోడ్చబడ్డాయి? మినరల్స్ ఎక్కువ శాతం ఉన్న నీరు వాటి ఎముకల్లోకి ఎలా చేరుకున్నాయి? వీటికి సమాధానం బైబిల్లో మనకి ఆదికాండం 7:11 కనిపిస్తుంది. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విప్పబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. ఈ మహాగాధ జలముల ఊటలు అనగా ఫౌంటైన్. ఈ ఫౌంటైన్ అనేది భూగర్భ జలాల్లో నుంచి నీళ్లను ఉబికేలా చేస్తాయి. మరి ఈ భూగర్భ జలాల్లోంచి వచ్చే నీరు ఎక్కువ శాతం మినరల్స్ తో నిండి ఉంటాయి. ఆ మినరల్స్ సిలికా, ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్, ఐరన్ తో నిండి ఉంటాయి. మరి ఈ మినరల్స్ ద్వారానే ఎముకలు స్టోన్ లాగా ఫొజిల్స్ లాగా తయారు చేయబడతాయి. మరి త్వరగా పూడ్చబడ్డానికి కారణం ఏంటంటే 40 దినాలు కురిసిన వర్షం ద్వారా జంతువులు మనుషులు అక్కడికక్కడే చనిపోయి సమాధి చేయబడ్డారు కాబట్టి త్వరగా పూడ్చబడి నీళ్ల ద్వారా ఫొజిల్స్ లాగా ఏర్పడ్డారని బైబిల్ చెబుతుంది.